ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు అంతా సిద్దమైంది. సుమారు 1,36,000 కోట్ల భారీ పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ప్రాజెక్టుకు అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఈ సాయంత్రం పునాది పడనుంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రముఖులు ఉక్కు సంస్థల ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన ఫలకం ఆవిష్కరిస్తారు. ఆర్సెలర్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిత్తల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు భూమి పూజలో పాల్గొంటారు. ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ విశిష్టతలు, భూమి పూజ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ప్రపంచ అగ్రగామి స్టీల్ సంస్థ ఆర్సెలర్ మిట్టల్ నిపుణ్ స్టీల్స్ అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఫ్యాక్టరీకి పునాది పడుతోంది. మరికొద్ది గంటల్లో భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని, అలాగే కేంద్ర మంత్రులు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్, ఇతర మంత్రులంతా కూడా ఈ వేడుకలో పాల్గొంటున్నారు. ఈ వేడుకకి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ ప్రధానమైన వేదిక మీదే అతిరథ మహారథులు కూడా ఆసీనులవుతారు. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా భావించుకోవచ్చు. అనకాపల్లి జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి పునాది పలికేటువంటి అంశంగా భావించుకోవచ్చు. ఆర్సెలర్ మిట్టల్ నిపుణ్ సంస్థ ప్రపంచంలో అగ్రగామి స్టీల్ సంస్థ. సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. మొదటి దశ 2029కి పూర్తి చేస్తారు. 2,600 ఎకరాలలో సుమారుగా 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని చేసే సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం అవుతుంది. అలాగే 35,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. 2033కి పూర్తి సామర్థ్యం సుమారుగా 18 నుంచి 24 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుంది. 2029కి మొదటి దశ, 2033కి పూర్తి సామర్థ్యంతో ఆర్సెలర్ మిట్టల్ నిపుణ్ స్టీల్ అనకాపల్లి జిల్లాలో విస్తృతమవుతుంది. ఫలితంగా ఈ స్టీల్ ఫ్యాక్టరీకి అనుసంధానంగా మరిన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫలితంగా సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం అనకాపల్లి జిల్లాలో ఈ ప్రాంతానికి వస్తుంది. అయితే రానున్న రోజుల్లో అనకాపల్లి జిల్లా నుంచి పారిశ్రామిక అభివృద్ధికి ఒక పునాది పడిందని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర ముఖద్వారంగా భావించేటువంటి పాయకరావుపేట నియోజకవర్గంలో రాజయ్యపేటలో ఆర్సెలర్ మిట్టల్ నిపుణ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించుకుంటుంది. ఫలితంగా 3 సంవత్సరాల్లో మొదటి దశని పూర్తి చేసి మరింత మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ఆర్సెలర్ మిట్టల్ నిపుణ్ స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ రావడం ద్వారా ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ నిర్మాణం చేపడుతున్నారు. మరోవైపు తునికి పాయకరావుపేట మధ్య ఒక ఎయిర్ స్ట్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఆర్సెలర్ మిట్టల్ నిపుణ్ స్టీల్ ఉత్పత్తి చేసేటువంటి స్టీల్ అంతా కూడా సమీపంలో ఉన్నటువంటి క్యాపిటివ్ పోర్టు ద్వారా ఇతర ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇతర ప్రాంతాలకి, ఇతర దేశాలకి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టీల్ ఉత్పత్తి చేసి పంపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక వికాసానికి అభివృద్ధి దోహదపడే విధంగా ఆర్సెలర్ మిట్టల్ నిపుణ్ స్టీల్ ఫ్యాక్టరీ సంసిద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా అనేది వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిన జిల్లా. ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ నిపుణ్ స్టీల్ ఫ్యాక్టరీ రాకతోటి ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక అభివృద్ధి వికాసంగా విరాజిల్లేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అనకాపల్లి జిల్లా వ్యవసాయ ఉత్పత్తులతోటి వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన జిల్లా. ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ నిపుణ్ స్టీల్ రాకతోటి ఈ ప్రాంతం అంతా కూడా నూతన పారిశ్రామిక అభివృద్ధితోటి విరాజిల్లేటువంటి అవకాశం ఉందని స్థానికులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా.